కాబట్టి మా ఎస్సీ ఎస్టీ సోదరులారా, మీకు కూడా బడ్జెట్లో సప్లాన్ అనేటువంటి రక్షణ చట్టం ఉన్నా మీ కొంపలు ముంచుతా ఉన్నారు వీళ్ళందరూ. మీకు రావాల్సినటువంటి నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేరు. కేవలం ఎస్టీల సొమ్ము 17% సొమ్ము, 1,08,646 కోట్లలో ఎస్టీల సొమ్ము దాదాపు ఎంత అంటే 90 అంటే 18,000 కోట్ల రూపాయల ఎస్టీల సొమ్ము దిగమింగిర్రు దొంగలు. ఎస్టీలే 18,000 కోట్ల రూపాయల సొమ్ము. ఎస్సీలకు వచ్చేసి వీళ్ళ సొమ్ము వచ్చేసి దాదాపు ఇవొక 21 అవొక 21 42 43,000 కోట్ల రూపాయలు ఎస్సీల సొమ్ము తిన్నారు. 43,000 కోట్ల రూపాయల ఎస్సీల సొమ్ము, 18,000 కోట్లు ఎస్టీల సొమ్ము, బీసీల సొమ్ము దాదాపు ఒక 25,000 కోట్ల రూపాయలు. కేటాయింపే లేదంటే ఖర్చు లేదా ఇంకా 25,000 కోట్లు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీల సొమ్ము అప్పనంగా దిగమింగుతున్నటువంటి వర్గాలు సహజంగానే భయపడతాయి కదా. మరి రేపు పొద్దుగాల బీసీల అధికారంలోకి వస్తే మా బతికేమవుతుందని భయపడతాయి కదా సహజంగానే. భయపడు, దొంగలు మాత్రమే భయపడతారు, దోపిడీదారులు మాత్రమే భయపడతారు, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు.